వల్లభనేని వంశీమోహన్ని నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్లి జైల్లో కలిసొచ్చారు. యాజ్ యూజువల్ గానే ఆయన స్టైల్లో ఆయన మాట్లాడడం జరిగింది. వల్లభనేని వంశీమోహన్ చాలా మంచివాడు, సౌమ్యుడు అని చెప్తూనే పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ పోలీసు సింహాలు అని కూడా మొదటిసారి ఆయన ప్రమోదించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎవరైతే వంశీమోహన్ని అరెస్టు చేశారో అరెస్టు చేసిన సీఐకి సంబంధించి కూడా ఆయన 1.5 yearలో రిటైర్ అయిపోతారంట. రిటైర్ అయిపోయినా సరే ఎక్కడ ఉన్నా సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకువస్తాము, బట్టలు ఊడతీస్తాము అనే విధంగా మాట్లాడుతున్నారు. అంటే పోలీసులకి ఎలాంటి వార్నింగ్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు? గతంలో ఆయన కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా, మరి పనిచేసినప్పుడు పోలీసులే కదా ఆయనకు కూడా రక్షణ కల్పించింది. అప్పటి పోలీసులు ఇప్పటి పోలీసులు ఏమైనా వేరుగా ఉంటారా? పోలీసులే కదా ఎవరైనా. మరి ఎందుకు పదే పదే జగన్మోహన్ రెడ్డి పోలీసులకి వార్నింగ్ ఇస్తున్నారు? మేము అధికారంలోకి వస్తాము, సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా అధికారుల్ని ఎవరైతే ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారో ఆ నాయకులు అందరి పని చూస్తాము అని చెప్పి చెప్తున్నారంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమీ చేయలేదు అని చెప్పి ధైర్యంతో వాళ్ళు మాట్లాడుతున్నారా? ఎన్ని చేసినా మేము తప్పించుకోగలము, ఆర్థిక నేరాలు చేసి బయటే ఉన్నాము, బెయిల్ మీద బయటే ఉన్నాము, తిరుగుతున్నాము, అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదనే ధైర్యమే వాళ్ళని ఈ మాటలు అనేలా ప్రోత్సహిస్తోందా? అది కాక మళ్ళీ ఒక కొత్త పాయింట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఏంటంటే గ్లామర్ గురించి మాట్లాడారు ఫస్ట్ టైం. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారికి వల్లభనేని వంశీని చూస్తే రివెంజ్ తీర్చుకునే ఇదిగా ఉందంటే. ఎందుకు? లోకేష్ కన్నా కూడా అవినాష్ రెడ్డితో పాటు వల్లభనేని వంశీ, కొడాలి నాని చాలా గ్లామర్గా ఉంటారంట. అందుకని చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళంటే పడదంట. అందుకని రివెంజ్ తీర్చుకోవడానికి ఇలా కేసులు పెట్టారంట. ఏంటోనండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలనుకున్నారో, ఏం మాట్లాడారో ఆయనకి ఒక క్లారిటీ వచ్చినట్లయితే కనిపించడం లేదు. ముఖ్యంగా పోలీసులకు వార్నింగ్ ఇవ్వడం, గ్లామర్ గురించి మాట్లాడడం. మరి మన విశ్లేషకులతో కూడా మాట్లాడదాం, వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు మోకా ఆనంద్ సాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే గాది వెంకటేశ్వర గారు, జనసేన అధికార ప్రతినిధి, అలాగే ముప్పాళ్ల సుబ్బారావు గారు, సీనియర్ న్యాయవాది, ప్రముఖ విశ్లేషకులు. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్తే. మార్నింగ్ అమ్మా. సార్, ముప్పాళ్ల సుబ్బారావు గారు, ముందుగా చూసుకుంటే కనుక నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులకి మళ్ళీ వార్నింగ్ ఇచ్చారండి. అంటే ఒక ఆర్థిక నేరాలు చేసినటువంటి వ్యక్తి బెయిల్ మీద బయటకు ఉండి పోలీసులకి మళ్ళీ వార్నింగ్ పదే పదే ఇస్తున్నారంటే అసలు మనం దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ ఒకటి మేడం గారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం ఇక్కడ చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఏం చేద్దంటే దీనికి ముందు వంశీ అరెస్ట్కి ముందు కూడా ఆయన చెప్పింది ఏంటి? నేను ఆర్థిక నేరాల్లో ముద్దాయిగా ఉన్నాను, 16 నెలలు జైల్లో ఉన్నాను, ఏం జరిగింది, సీఎం అయ్యానని చెప్పాడు. అంటే మీరు కూడా నేరాలకు పాల్పడండి, ఆర్థిక నేరాలకు పాల్పడండి, పరోక్షంగా ప్రోత్సహించడమే అనే విషయాన్ని ఇక్కడ మనం మర్చిపోకూడదు. రెండోది, ఇవాళ సాక్షి పేపర్ చూశాను నేను పొద్దున్నే. దాంట్లో రాజకీయ నేతలతో పాటు పారిశ్రామికవేత్తలను కూడా వదిలిపెట్టాం అంటే ఆయన వెరితల్లు ఎక్కడికి వెళ్ళి చూడాలి. అది వాళ్ళ కరపత్రంలో రాసుకున్నారు సాక్షి పత్రికలో ఈ పదం. అంటే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు, పరిశ్రమలు రాకుండా వాళ్ళని కూడా బెదరగొట్టాలి, ఈ రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకి పడాలి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యలు ఉత్పన్నమయ్యాయని చెప్పి ఒక ప్రచారాన్ని చేయాలని చెప్పి ఒక తపన పడుతూ ఉన్నారు. ఇక్కడ ఒకటి మేడం గారు, పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తపన పడినా వంశీని అరెస్ట్ చేసిన తర్వాత ఆ నియోజకవర్గంలో స్పీచ్ పంచుకున్నారే తప్ప వంశీకి అనుకూలంగా ఎవరు లేరు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పిలిపించినా కానీ ఎవరు స్పందించే పరిస్థితులు లేరు. కాబట్టి ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి మాట్లాడేది కూడా ఎందుకంటే వాళ్ళ కార్యకర్తల్ని రక్షించుకోవడానికి, పార్టీ నుంచి బయటికి వెళ్ళడానికి ఒక ప్రయత్నంగా మనం గుర్తించాలి. ఇక్కడ పోలీస్ అధికారుల్ని వాళ్ళు సింహం, పాపం ఇప్పుడు ఆయన గుర్తొచ్చింది 3 సింహాలు. అవును, మీరు సింహాలకు చేయకొట్టండి, టీడీపీ వాళ్ళకి కాదు అంటాడు. అంటే ఆనాడున్న పోలీసులే కదా ఈనాడు ఉంది, ఈనాడు కొత్తగా ఏం లేరు కదా. రెండోది, వాళ్ళ బట్టలు ఉడదీస్తాము అంటాడు. సిఐ ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళ విధుల్లో భాగంగా కేసు కట్టారు, అరెస్ట్ చేశారు. ఆయన సంవత్సరం తర్వాత నేను రిటైర్డ్ అయిపోతాను అనే అంత మాత్రాన నువ్వు సంవత్సరం తర్వాత రిటైర్ అయినా కానీ నీ బట్టలు తీసి తీసుకొస్తాము, సప్త సముద్రాలు దాటినా కానీ ఈడ్చుకొస్తాము, మీ అంతు చూస్తామని బెదిరించే పరిస్థితికి వెళ్తే
ఇంకా విచారణ సంస్థలు ఏ విధంగా కేసులు విచారణ చేస్తాయి? అంటే వాళ్ళు కూడా ఒక రాజకీయ ప్రత్యర్థిగా చూసే దౌర్భాగ్యమైన పరిస్థితి కొనసాగుతోంది. సార్, మరి ఈ విషయంలో విచారణ పోలీసులు సంస్థలు- ఎందుకు స్పందించడం లేదు? అసలు పదే పదే పోలీసులు ఇట్లా కార్నర్ చేస్తున్నప్పటికీ వాళ్ళు ఎందుకు స్పందించలేకపోతున్నారు? గతంలో ఏదైనా ఇష్యూ అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడితే వెంటనే ద్వారకా తిరుమలరావు గారు మీటింగ్ పెట్టేవాళ్ళు, సో సమర్థించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎందుకు పోలీసులు కూడా మాట్లాడడం లేదంటారు? ఇప్పుడు ఇవాళ కొన్ని పత్రికల్లో చూసిన దాని ప్రకారం పోలీస్ అధికారుల సంఘం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసి ఇటువంటి హెచ్చరికలని ఖండిస్తూ వాళ్ళు ఒక ప్రకటన ఇచ్చారు. కానీ అది సరిపోదు. అవును. ఎంచేతంటే పోలీసులు యొక్క విచారణ సంస్థల మీదే దాడి మొదలెట్టేస్తే ఇంకా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించలేరు. విధి సక్రమంగా నిర్వహించకపోతే మరోవైపు నుంచి హైకోర్టు ముట్టికాయలేస్తుంది. కాబట్టి ఇటువంటి భయానక పరిస్థితుల్లో విచారణాధికారులు ఉండే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికి కూడాను ఇక్కడ మనం ఒకటి చూడాలండి, టీడీపీ కొమ్ము కాస్తున్నారు, లేకపోతే గతంలో పోలీసు వాళ్ళు కేసు కట్టలేదు, రీఇన్వెస్టిగేషన్ లో వంశీని పెట్టారు. ఎప్పుడు కూడా ఫిర్యాదులో బిహైండ్ స్క్రీన్ ఉన్న వాళ్ళు బయటికి రారు. తర్వాత విచారణలో వాళ్ళ యొక్క పాత్ర, వాళ్ళ యొక్క ప్రోత్సాహము, వాళ్ళ యొక్క ప్రోత్సాహం వెలుగు చూస్తుంది. ఆ విషయం కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఫిర్యాదు ఇచ్చినప్పుడు దాంట్లో ఫిర్యాదులో వంశీ పేరు లేదు అంటాడు. ఫిర్యాదులో ఎవరు దాడి చేశారో పలానా వాళ్ళు దాడి చేశారని చెప్తారు, లేదంటే వీడియో క్లిప్పింగ్ ఇస్తారు. కానీ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో అయితే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి వీళ్ళ పేర్లు ఏమి లేవు కదా. అంత మాత్రం చేత వాళ్ళు ముద్దాయిలు కదా. బిహైండ్ స్క్రీన్ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో వెలుగు చూసిన వీళ్ళ పాత్రలు, అలాగనే ఈ టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన సంఘటనలో కూడా ఇవి వెలుగు చూశాయి, ముద్దాయిగా పెట్టారు. ఇప్పుడు ఏంటంటే ఆ టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన దాంట్లో 71 ముద్దాయిగా ఉన్నాడు. పాపం దాంట్లో అరెస్ట్ చేయాల. కానీ ఏం చేశాడు? వీళ్ళు అరెస్ట్ చేయరు కదా, ప్రభుత్వం కేసులు పెట్టి ఊరుకుంటుంది. నిజంగా మా నాయకుడు అన్నట్టుగా అది రెడ్ బుక్ కాదు, డెడ్ బుక్ అని చెప్పేసి పాపం అత్యుత్సాహానికి వెళ్ళిపోయి సాక్షులను సైతం భయపెట్టేసి వాళ్ళు ఇచ్చే విధంగా వాళ్ళ కారులో తీసుకెళ్లి, వాళ్ళ లిఫ్ట్ లో తీసుకెళ్లి హైదరాబాద్ లో వంశీతో పాటు లిఫ్ట్ లో ఉన్నట్టుగా వీడియో కూడా రిలీజ్ చేశారు. అవును. కాబట్టి నా పాత్ర లేదు అంటానికి వంశీకి ఎక్కడ ధైర్యం చాలదు. ఆయన పాత్ర స్పష్టంగా టెక్నికల్ ఎవిడెన్స్ లో కనబడతా ఉంది. ఇక్కడ ఒకటండి, ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు దళితుల మీద దాడి చేసిన వాళ్ళని, దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళని వీళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అర్థం కావట్లా. ఎందుకంటే గతంలో కూడా చూసాం మనం, వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని పూలదండలతో ఊరేగించి ఈయన పక్కన కూర్చోబెట్టని అధికంగా ప్రోత్సహించిన సంఘటన మనం చూసాం. అలాగే ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? దళితులు. ఆ దళితులు కిడ్నాప్ చేస్తావు, పంపుతా అంటావు, బెదిరిస్తావు, అలానికి తీసుకెళ్లి విశాఖపట్నంలోనో హైదరాబాద్లోనో పెడతావా? దళితుల మీద దాడులు చేసిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు అనేది ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. ఇతను దళిత వ్యతిరేకని ముద్ర వేసుకుంటూ ఉన్నాడు. నీ వెంట నిన్న ప్రెస్ మీట్ లో ఉన్న వాళ్ళు ఎవరు? ఒకళ్ళేమో రేషన్ బియ్యం మటుమాయం చేసినటువంటి 2 కోట్ల రూపాయలు కట్టిన వాళ్ళు ఒకళ్ళు, అవును, అనేక నేరాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒకడు. వీళ్ళ నేరస్తులే నీ వెంట ఉంటున్నారు తప్ప, ఎందుకంటే వాళ్ళకి రక్షణ ఇంకోటి లేదు. నువ్వు వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే నువ్వు బయటకు వస్తావని చెప్పేసి తప్ప ఇంకోటేం లేదు. సామాన్య నీతి నిబద్ధత కలిగిన వాళ్ళు ఎవరున్నారు ఈ రోజున ప్రెస్ మీట్ లో కానీ ఎక్కడైనా కానీ? ఈ రోజున నాని చెప్తున్నాడు, పాపం బిగ్ టీవీ వాళ్ళు ఎవరో ఇంటర్వ్యూ చేస్తే, ఏమంటే మీరు భయపడుతున్నారంటే మాకు ఉద్యోగం పోయింది కదా, మాకు పదవులు పోయినాయి కదా, ఇంకేం మాట్లాడతామన్నారు. అంటే రాజకీయ నాయకులు అంటే ప్రజాసేవ చేస్తామని చెప్పని అంటారు కదా, మరి దాన్ని కూడా వాళ్ళు ఉద్యోగంగా భావించారని చెప్పి అనుకోవాలండి. దాన్ని ఉద్యోగంగా భావించి తిరిగి మీడియా ప్రతినిధి ఆ మహిళను అంటాడు, నీ టీవీలో ఉద్యోగం చేసేస్తే నువ్వు మైకి పట్టుకొని వస్తావా అంటాడు. అంటే నువ్వు రాజకీయ పార్టీ ఉన్నావా, లేదంటే ఆ రోజు ఉద్యోగం పోయింది కదా అని మూసేస్తావా? రాజకీయ పార్టీలో పనిచేయవా? ఎందుకు పనిచేస్తున్నావు? కాబట్టి రాజకీయ పార్టీకి ఉద్యోగానికి మెలిపెట్టిన సంఘటన మనం టీవీలో చూస్తా ఉన్నాం, ఇంటర్వ్యూలో చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ గందరగోళం అంతా ఎందుకు చేస్తున్నారంటే, ఇంకా అనేక మంది ముద్దాయిలు అనకొండలు వివిధ ఆర్థిక నేరాల్లోనూ అక్రమాల్లోనూ ఇసుక మద్యం దోపిడీల్లో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళ మీద వెలుగు చూస్తా ఉన్నాయి. వాళ్ళని అరెస్ట్ చేయకుండా
ఏదో ఇక్కడ ఆందోళన చేస్తే ఒక ప్రభుత్వం ఆగిపోతుందని ఒక భ్రమ నుంచి ఈ యొక్క తప్పుడు రెచ్చగొట్టే ప్రకటనలు, తప్పుడు ప్రకటనలు, లేకుంటే అందానికను రాజకీయ అరెస్ట్కి సంబంధం ఏంటంటే అసలు వంశీ గారు అందంగా ఉంటే వీళ్ళకన్నా మామూలుగా లోకేష్ గారి కన్నా చంద్రబాబు నాయుడు గారి కన్నా అందంగా ఉంటే అదేమన్నా రాజకీయానికి సంబంధించిన అంశమా? అంటే ఏం మాట్లాడుతున్నారో అర్థం కానివ్వండి. ఒక ఫ్రస్ట్రేషన్ నుంచి అందంగా ఉంటే వాళ్ళ ప్రజలకి ఏమి ఉపయోగం ఉంటుందండి? అందంగా ఉంటే రాజకీయ నాయకులు అందంగా ఉండడం గురించి ఆయన మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదంగానే అనిపిస్తుంది. రైట్ సార్. ఆనంద్ సాగర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా మాట్లాడారు. దాంట్లో ఫస్ట్ టైం గ్లామర్ గురించి మాట్లాడారు. లోకేష్ కంటే కూడా వల్లభనేని వంశీ అలాగే కొడాలి నాని అందంగా ఉంటారంట, అందుకని చంద్రబాబు నాయుడు గారికి కోపం అంట. అండ్ వాళ్ళ సామాజిక వర్గంలో ఎవరైనా ఎదుగుతుంటే అది చూడలేరంట. ఏంటండి, వాస్తవంగా కూడా అట్లానే ఉందా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం మేడం. నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక వీధి భాగవతాన్ని రక్తి కట్టించాడు. అక్కడ నిన్ననే మరి మీకు వచ్చిందో లేదో అనుకున్న ఐప్యాక్ దిగింది. ఐప్యాక్ మళ్ళీ జగన్ తో ఒప్పందం పెట్టుకుని ఏదైతే 2014 నుండి 19 వరకు ఆయన రోడ్డు మీద డ్రామాలు కట్టి వీధి భాగవతం రక్తి కట్టించాడో సేమ్ యాక్షన్ కి తెరలేపారు నిన్న. అందులో భాగంగా ఒక పిల్లని తీసుకొచ్చి అక్కడ ఆ పిల్లతోటి ముద్దులాడి మళ్ళీ ముద్దులు మొదలు పెట్టాడు. ఆ పిల్లతో తర్వాత మళ్ళీ సాక్షి మీడియాలో మాట్లాడించారు. అలాగే కేఎన్ఆర్ అనేవాడు ఒక 20 పేజీలు రాసి స్క్రిప్ట్ ఇచ్చాడు. ఆ స్క్రిప్ట్ లో ఉన్నాడు, చదువుతున్నాడు. ఈయన మానసిక ఆనందం ఉండాలి తప్ప శారీరక ఆనందాన్ని ఇతను మాట్లాడుతున్నాడు. ఒక రాజకీయ నాయకుడిగా ఎప్పుడూ ఒకటే మాట్లాడతాడు, ఎప్పుడూ అరాచకంగా మాట్లాడతాడు, అనైతికంగా మాట్లాడతాడు, అవివేకంగా మాట్లాడతాడు, అబద్ధాలు మాట్లాడతాడు. ఇంతకు మించి అతను డిక్షనరీలో ఉన్నది మనం 5 ఏళ్ళు చూసాం. ఏముంటుందండి? ఏమీ ఉండదు. ఇప్పుడు ఏంటంటే యలహంక ప్యాలెస్ టు జైల్, జైల్ టు యలహంక ప్యాలెస్. ప్యాలెస్ లో ఉంటాడు, లేకపోతే లండన్ పోతాడు కోర్టు పర్మిషన్ తీసుకుని, అక్కడ మందులు వాడతాడు, వస్తాడు, జైలుకు పోతాడు. జైల్లో ఎవరిని చూడడానికి పోతున్నాడు? నేను ఒక స్వాతంత్ర సమరయోధుని చూడడానికి పోతున్నాడా? ఓ దేశభక్తుని చూడడానికి పోతున్నాడా? జాతి కోసం అరెస్ట్ అయినటువంటి ఒక ధీరోదాత్తుడిని చూడడానికి పోతున్నాడా? వల్లభనేని వంశీ అందం కనపడుతుంది తప్ప అతని మానసిక కురూపితనం, అతని క్రూరత్వం, అతను గతంలో మాట్లాడినటువంటి ఆ ధోరణి ఇతనికి కనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళందరూ ఒక తానులో ముక్కలేళ్ళు, వీళ్ళందరూ మురికి కూపంలో బతుకుతున్నటువంటి రాజకీయ నాయకులు. అందుకే చెప్తున్నాను, ఈ వైసీపీ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో దాని యొక్క ఆనవాళ్ళు ఉండకూడదు, నకళ్ళు ఉండకూడదు. అది సమూలంగా వ్యానిష్ అయిపోవాలి ఈ రాష్ట్రం నుండి. అంత దరిద్రగుట్టు పార్టీ అది. 58,951 అత్యాచారాలు జరిగినాయి 5 ఏళ్లలో దళితుల పైన. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో 51,951 అత్యాచారాల దళితుల పైన. 200 మంది దళితులను పొట్టన పెట్టుకున్నాడు. డాక్టర్ చెన్నైని, డాక్టర్ సుధాకర్ ని, డ్రైవర్ సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. అలాంటి ఒక దళితుల్ని కిడ్నాప్ చేసినటువంటి ఈ వల్లభనేని వంశీ అనే దళిత వ్యతిరేకి దగ్గరికి నువ్వు మిలాఖత్కి వెళ్తావు, పరామర్శకు వెళ్తావు, ఓదారుస్తావు, బయటకు వస్తావు. నువ్వేం మాట్లాడుతున్నావు అక్కడ? గుడ్డలు ఓడదీస్తావు. నిన్ను గుడ్డలు ఓడదీస్తా తన్నకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నిన్ను గుడ్డలు ఓడదీసి తన్నుతారు ఇప్పుడు జనం. నీకు 11 సీట్లు ఇచ్చినా బుద్ధి రాలేదు, నిన్ను శాసనసభ్యుడిగా పరిమితం చేసిన బుద్ధి రాలేదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకోరండి ఎవరు కూడా. ఇక్కడ ఇదే పోలీస్ తోటి నువ్వు పరిపాలన సాగించావు. నువ్వు ప్యాలెస్ లో నిద్రపోయావు, పబ్జీ ఆడుకున్నావు, పోలీసులు లాఠీలు తోటాలతోటి బయటకు వచ్చావు, పరదాలతో బయటకు వచ్చావు, అక్రమ కేసులు పెట్టించావు, అర్ధరాత్రి ఇళ్లపై దాడి చేయించావు. చంద్రబాబు నాయుడు గారు బస్సులో నిద్రపోతుంటే అర్ధరాత్రి లాక్కొచ్చావు, జైల్లో పెట్టావు. కాదు సార్, పోలీసులు రక్షణ కల్పిస్తారు. అలాంటి పోలీసుల గురించే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇలా మాట్లాడడంలో మరి ప్రజలకు ఇంకా రక్షణ కల్పించే విధంగా పోలీసులు ఉంటారు అని చెప్పి ఎలా ఆలోచిస్తారండి అసలు? ఏమిటి మేడం, ఇతను ముఖ్యమంత్రి ఏంటి మేడం? అసలు భలే, మీరు కూడా భలే అంటారు మేడం. అతను ముఖ్యమంత్రి, ముఠా మేస్త్రి, అతను మూర్ఖుడు, ఒక అజ్ఞాని, ఒక అహంకారి, ఒక అవివేకి, ఒక దోపిడీదారు, ఒక దొంగ, ఒక విచారణ ఖైదీ, బెయిల్ మీద బతుకుతున్నటువంటి జైలు పక్షి. అతను ముఖ్యమంత్రి ఏంటండి?
అబద్ధాలు ఆడి తెలుగుదేశం మీద బురద జల్లి ఒక అబద్ధాలని నిజమని ప్రజలకు చూపించి ఇదంతా రాష్ట్రం అంతా కమ్మమయం అయిపోయింది, కమ్మోళ్లే మొత్తం ఉద్యోగులు, కమ్మోళ్లే పాలకులు, కమ్మోళ్ళదే అంతా ఇదంతా దోపిడీ చేస్తున్నారని చెప్పి రకరకాల ఆఖరికి శ్రీవారి యొక్క లేని పింకు డైమండ్ అని క్రియేట్ చేసి పింకు డైమండ్ చంద్రబాబు నాయుడు దొంగిలించాడు, ఆయన ఇంట్లో ఉందని చెప్పినటువంటి దుర్మార్గటి ఇతను కోడికత్తితో పొడిపించుకుని డ్రామాలు కట్టాడు. మొన్న ఎలక్షన్ లో కూడా గులకరాయితో కొట్టించుకుని డ్రామాలు కట్టాడు. ఇప్పుడు ఆ పిల్లల్ని తీసుకొచ్చి డ్రామా కట్టాడు. ఇటువంటి డ్రామాలు కట్టి ప్రజల్ని నమ్మించేసి వంచేసి అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు ఏం చూపించాడో ప్రజలకి చూశారు, నరకం అనుభవించారు. ఇటువంటి వాడిని ముఖ్యమంత్రిగా రాజకీయ నాయకుడిగా ప్రజలు అంగీకరించలేదు కాబట్టి 11 సీట్లకు తరిమి కొట్టి పాతాళానికి పాతేశారు. ఇంకా ఈవేళ ఎవరిని నమ్మిస్తాడండి ఇతను? ఎవరిని వెనకేసుకొస్తాడు? వల్లభనేని వంశీని వెనకేసుకొస్తాడా? దేవినేని అవినాష్ వెనకేసుకొస్తాడా? కొడాలి నానిని అవినాష్ వెనకేసుకొస్తాడా? లేకపోతే అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తాడా? వాళ్ళు అందగాళ్ళ చంద్రబాబు నాయుడు ఓ 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూడమనండి, ఆయన ఎంత అందగాడో. ఆయన మేసం చూడమనండి, ఆయన కర్లింగ్ ఎయిర్ చూడమనండి, ఆయన హైట్ చూడమనండి, ఆయన పర్సనాలిటీ చూడమనండి, ఆయన యొక్క శారీరకమైనటువంటి ఆ నాజుకుతనం చూడమనండి. అంత అందగాడు కాబట్టే ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారు కాళ్ళు కడిగి తన కన్యారత్నాన్ని దానం ఇచ్చాడు. వీళ్ళదేమో అందం అండి, గాడిదగుడ్డ అందం చంద్రబాబు నాయుడు అందం ముందు. చంద్రబాబు నాయుడు సౌందర్య లహరి, సాక్షాత్తు ఆ షిరిడి సాయిబాబా వంశతో పుట్టినవాడు మా చంద్రబాబు నాయుడు. అమ్మవారి స్వరూపం మా చంద్రబాబు నాయుడు. అందుకే అలిపిరిలో అన్ని క్లైమోర్లు పైకి లేచి కొట్టినా కూడా ఆయన బ్రతికి బయటపడ్డాడు శ్రీవారి దయ వల్ల. పుణ్యాత్ముడు చంద్రబాబు నాయుడు. అందుకే చంద్రబాబు నాయుడు కాళ్ళు ఎన్టీ రామారావు గారికి, ఎన్టీ రామారావు అంటే అవతార పురుషుడు, ఆయన కాళ్ళు కడిగాడు. నువ్వేంటయ్యా నీ బతుకేంటి? తల్లిని ఏం చేసావు ఇవాళ నువ్వు? చెల్లిని ఏం చేసావు నువ్వు? తల్లికి చెల్లికి న్యాయం చేయలేని నువ్వు 2000 కోట్ల కోసం కోర్టుకి ఇచ్చినటువంటి నువ్వు ఈవేళ ఒక దొంగ దగ్గరికి వెళ్ళి, ఒక దళిత ద్రోహి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడుతున్నావు అంటే దళితులు నా మేనమామలని చెప్పావు. ఆ దళితుల్ని ఈవేళ అన్యాయం చేసిన వాళ్ళని, దళితులను చంపిన వాళ్ళని, కిడ్నాప్ చేసిన వాళ్ళని, వాళ్ళకి సపోర్ట్ గా అండగా దండగా నువ్వు వెళ్ళి వాళ్ళు ఓదారుస్తున్నావు అంటే ఏంటి? నువ్వు ఊరుకోదు. దళిత జాతికి నువ్వు క్షమాపణ చెప్పాలి, రైట్? సాష్టాంగపడి క్షమాపణ చెప్పాలి దళిత జాతికి. దళిత జాతిని నువ్వు ఊరుకోదు. కబడతారు ఎవరుకుంటావో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నీ డ్రామాలు చూసాం, నీ ముద్దులు చూసాం, నీ కౌగులింతలు చూసాం, నీ ఆలింగనాలు చూసాం, నీ చెంప గిల్లడం, బుగ్గ గిల్లడం, అన్ని చూసాం. నీ నటన మాకు తెలుసు. నువ్వెందుకు నటిస్తావో, నీ కొంగ జపం తెలుసు, నీ దొంగ తప్పం తెలుసు, అన్ని తెలుసు మాకు. నీ బండారం నిన్నంతా చదివేశాం మేము. నీ ప్రతి పేజీ ప్రతి అక్షరం మేము చదివాం. నీ బతుకు, నీ భాగవతం అంతా మాకు తెలుసు. నువ్వు ఒక అరాచకవాది. నేను అదే చెప్తున్నాను మేడం. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అక్కడ మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అసలు పోలీసుల్ని గుడ్డలోడు తీస్తానుతానన్న పెద్ద నేరం ఇది. అవును, వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు, పోలీసులు వాళ్ళు బలహీనలు కావచ్చు, కానీ ప్రభుత్వం బలహీనంగా ఉండడానికి వీల్లేదు. వాళ్ళు ఎందుకు మాట్లాడుకోదు సార్? వాళ్ళు కూడా మాట్లాడాలి కదా, వాళ్ళు కూడా వచ్చి చెప్పాలి కదా, పోలీసులు రక్షణ కల్పించాలి కదా ప్రజలకి. మేడం ఇక్కడ మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి, పోలీసులు కూడా వాళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారంటే రేపొద్దున మళ్ళీ ఇతను అయిపోతాడేమో, మనల్ని ఏమన్నా చేస్తాడేమో అని డైలమాలో ఉన్నారు వీళ్ళు. అదే సార్, మీరు ఎందుకు మరి ఆ భరోసా కల్పించలేకపోతున్నారు? రాదు అని చెప్పి ఇప్పుడు ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్లు సాక్షి పేపర్లో ఈ రోజు ప్రజానాయకులతో పాటు పారిశ్రామికవేత్తల పని కూడా చూస్తాను అని చెప్పి మళ్ళీ ఆయన బెదిరించే పని చేస్తూ ఉన్నారు పక్కన. కొత్తగా చూసేదేం మేడం, ఆల్రెడీ పారిశ్రామికవేత్తలు ఇతను చూసి పారిపోయారు, ఏదో దుకాణాలు లేపుకుని వెళ్ళిపోయారు పాపం వాళ్ళందరూ. ఆఖరికి ఒక ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నవాడు ఆ కియా కారు మేనేజర్ మీద దాడి చేశాడు, మనం చూసాం. లూలు వెళ్ళిపోయింది వైజాగ్ నుండి. ఎవరు వచ్చారండి? ఎవరో రాలేదు, ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వస్తుంటే ఇతనికి బాధ కలుగుతుంది. రాష్ట్రం ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తుందని, యువకులకు ఉపాధి దొరుకుతుందని, ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్రం బాగుపడిపోతే సహించడండి ఇతనికి ఎంతసేపు రాష్ట్రం నాశనం కావాలి. ఆ నెత్తురు కూడా ఇతను తినాలి. రైట్. వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ అండి. సార్, నిన్న బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి, పోలీస్ అధికారుల గురించి, నాయకుల గురించి ఇలా మాట్లాడడాన్ని మీరేమంటారు? ముందుగా మీకు అలానే
పెద్దలు సుబ్బారావు గారికి, సాగర్ గారికి, యువకులందరూ కూడా శుభోదయం. రాజకీయాలు రాను రాను నేను ఇంతకుముందు అంటుంటాను, రాజకీయం అనేది వాళ్ళ వ్యాపారం అయిపోయింది. ఆ వ్యాపారం కాస్త పూర్తిగా రౌడీయిజం. దీనికి అర్థం ఎట్లా, దీనికి మీనింగ్ ఏం రాయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర రాజకీయాలు తయారైపోతుంది. ఇప్పుడు రాజకీయం అంటే తెలిసింది మనకి, పలానా నాయకుడు ఆయన దగ్గరికి వెళ్తే మంచిగా చేస్తాడు, ఏదైనా సమస్య తీసుకెళ్తే సమస్యను తీర్చే పని చేస్తాడు, లేదంటే ప్రాంతానికి మంచి చేస్తాడు, ప్రజలను ఆదుకుంటాడు అనే భావన పోయి ఇవాళ వీడు రేపు వచ్చి మన ఎట్లా కొడతాడో, మనకు ఉన్నటువంటి ఆస్తిని ఎక్కడ లాగేసుకుంటాడో అనేటటువంటి ఒక రాజకీయ కాలంలో ఉన్నాం. ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా తెలియకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే, వీళ్ళ ముందు మనం ఎగబడి మైకులు పెట్టి వాటిని పేపర్లో రాసి మీడియాలో ప్రసారం చేయాల్సినటువంటి దుర్గతి పెట్టింది వాళ్ళు. ఏదన్నా ఒక మంచి కోసమో మంచిలో చూపించేటటువంటి రోజులు పోయి వాళ్ళ వాడు ఎవడు బాగా తిట్టాడు, ఎవడు బాగా చెప్పుకోవటానికి రాయటానికి వీళ్ళు లేని భాష మాట్లాడాడో అవి మనం వాళ్ళ సమాజానికి అవే అసలు ఎక్కువగా చూస్తున్నారు సార్, మంచి చెప్పేది ఎవరు చూడట్లేదు. వాళ్ళు ఏమైపోయిందంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, వీళ్ళు కూడా ఎందుకంటే టీవీలు కూడా అది రాయటం కష్టం కనుక డైరెక్ట్ గా లైవ్ ఇచ్చేస్తే అతను వాయిసే ప్రజలు వింటారనే ఒక జరుగుతుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఉంది. వాళ్ళు దేని గురించి మాట్లాడుకోవాలో, దేని గురించి చర్చించుకోవాలో తెలియని ఒక విధమైనటువంటి ఇవాళ ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం ఆంధ్ర రాష్ట్రంలో. నేనేదో ప్రజల కోసం వచ్చానన్నాడు, ఒక మహానాయకుడు కొడుకునన్నాడు, నేను ప్రజలకు మంచి చేస్తానన్నాడు, దేవుడు బిడ్డనన్నాడు, రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చి ఏదో ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు. సరే, అయిన తర్వాత 5 సంవత్సరాలు ఎట్లా జరిగిందో చూసాము. ఇవాళ మళ్ళా ప్రజలు నువ్వు పనికిరావరా బాబు, రాజకీయ నాయకుడు కాదు, నువ్వు రాజకీయాలు పనికిరావు అని చెప్పేసి పక్కన కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఇవాళ ఆయన చేస్తున్న పని ఏంటి? నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళి పిటిషన్ వేసినటువంటి ఈ ప్రభుత్వాలు దేనికి ప్రతిపక్ష హోదా నీకు? ఎస్, గతం అయిపోయింది. నువ్వు ఇవాళ ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు, నాకు అసెంబ్లీలో నాకు మాట్లాడడానికి టైం కావాలంటున్నావు. ఎస్, ఇవన్నీ దేనికోసం, ఎవరి కోసం? దీనికోసమా? అసలు నువ్వు నిన్న పరామర్శించినటువంటి వ్యక్తి, నాకు డౌట్ వస్తుంది, నీ పార్టీనా? నీ పార్టీ సభ్యత్వం ఉందా అతనికి? తెలుగుదేశంలో గెలిచాడు, అవును, తెలుగుదేశంలో గెలిచి మీ పార్టీలోకి వచ్చాడు. నాకు తెలిసి ఆ అసెంబ్లీ శాసనసభ్యుడిగా ఉన్నంత కాలం అతను అట్లా ఇతని వైపు ఉన్నాడే తప్పితే నాకు తెలిసినంత వరకు అసెంబ్లీ యాక్సెప్ట్ చేయలేదు ఇతని రిజిగ్నేషన్ ని, లేదంటే ఇతను మరి రిజైన్ చేసాడు లేదో నాకు తెలియదు. వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వం తీసుకుంటానికి అవకాశం ఉండదు. వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు ఇతను, నాకు తెలిసినంత వరకు. తర్వాత ఎలక్షన్స్ లో వాడిపోయిన తర్వాత నాకు తెలిసిన వరకు అయ్యి ఉండదు అసలు అతను ఏ పార్టీ, అదొక క్వశ్చన్ మార్క్. అంటే నాకు కూడా పూర్తిగా తెలియదు. ఇవాళ నుంచి కొంచెం ఇవాళ నేను ఎంక్వైరీ చేస్తాను, అసలు అతనికి వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వం ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. అంటే అసలు ఎటుపోతున్నాము? నీతులు చెప్పే ముందు ఏంటి మనం ఏం చేస్తున్నాం? నువ్వు నీతులు చెప్తాకొచ్చావు, నీతులు చెప్తాకొచ్చే ముందు నువ్వు ఏం చేస్తున్నావు? ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నువ్వు ఏమి చేయొచ్చో ఏమి చేయకూడదో తెలుసా? అసలు అది తెలుసుకోవాలి కదా ముందు మనం. నువ్వు రాజకీయ నాయకుడు చెప్పుకుంటూ వచ్చి ప్రజల్లోకి వచ్చే ముందు అది తెలుసుకోవాలి కదా. నువ్వు ఈ 7 నెలలు 8 నెలల కాలంలో నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు, హోదా కోసం అడుగుతున్నావు. నువ్వు వాడిపోయినటువంటి ఒక పార్టీ నాయకుడివి, నీకు 11 సీట్లు వచ్చినాయి. ఎస్, కడమ 3 పార్టీలు కూడా కూటమి కట్టేవి కాబట్టి అధికార పార్టీ అనుకుందాం. అధికార పార్టీలో మేము ఉన్నాం. అధికార పార్టీ కాకుండా ఉన్నావు కాబట్టి నువ్వే ప్రతిపక్షం. ఈ 8 నెలల నుంచి ఏం చేసావు? ఒక్క రోజున జనంలోకి వచ్చి ఒక సమస్య మీద పోనీ నువ్వు అంటున్నావు కదా, ఏమి జరగట్లేదు రాష్ట్రంలో, జగనన్న వెళ్ళిపోయిన తర్వాత అంతా కూడా బూడిదైపోయింది, ఏమీ జరగట్లేదు, సంక్షేమం జరగట్లేదు, అభివృద్ధి జరగట్లేదు, అలా పాలన లేదని చెప్తున్నటువంటి నువ్వు ఏ రోజన్నా ఒక్క రోజు ఎక్కడికైనా వచ్చావా? ఏంటబ్బా నువ్వు బయటకు వచ్చిందంటే జైలే కదా.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశాడు, నెల్లూరు జైలుకు పోయావు. నందిగామ సురేష్ అరెస్ట్ చేశాడని గుంటూరు జైలు దగ్గరికి వచ్చావు. ఇవాళ వంశీనాన్ని అరెస్ట్ చేశాడని విజయవాడ జైలు దగ్గరికి పోయావు. అది తప్పితే నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యల కోసం మాట్లాడింది ఎక్కడైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఎట్లా నువ్వు రాజకీయ నాయకుడు అవుతావు? దేనికోసం నీ తాపత్రయం అసలు? నువ్వు ఇవాళ వచ్చి మాట్లాడే ఈ పోలీసుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు గతంలో చేసింది ఏంటబ్బా? అరే నువ్వు గుడ్లో కూడా తీయాల్సిన అవసరం ఏమొచ్చే? నీ ఎంపీ, గతంలో నీ ఎంపీ రిజైన్ చేసి నీ మీద నువ్వు వల్లమాలిన ప్రేమతో నువ్వు మహానాయకుడు అనుకుని రిజైన్ చేసి వచ్చే గెలిచాడు కదా ఆ రోజున. గెలిచి అతను చేసిందేంటి? బట్టలు ఉపదేశం కదా చూపించాను జనానికి. ఎవడో ఉపదేశం దానికి మీ వాళ్ళు మీకు అమ్మ అలవాటే కదా అది నీకు. ఇవాళ నువ్వు వచ్చి ఉపదేస్తానంటావు. ఏం ఉపదేస్తాను? ఆల్రెడీ ఉన్నారు కదా ఐపీఎస్ అందరూ కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్న వాళ్ళు కానీ, జైల్లో ఉన్న వాళ్ళు కానీ. నీకు అనకారమే కదా. నువ్వేం చేశావు? ఆ వ్యవస్థని ఏం చేశావు నువ్వు? పోలీసు వ్యవస్థను గతంలో పోలీసు ఉద్యోగం చేసుకొనిచ్చావా? వ్యవస్థను వ్యవస్థగా ఉండరించావా? దేనికోసం ఉపయోగించావు? నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో నువ్వు చేసింది ఏంటి? నీకు కాపలా పెట్టుకున్నావు. నీ ఇంటి చుట్టూ కొన్ని వందల మందిని పెట్టుకున్నావు. నువ్వు ఎక్కడ పోతే అక్కడ పట్టాలు కట్టించి కొన్ని వందల మందిని అక్కడ కాపలా పెట్టావు. లేదు, ప్రతిపక్ష నాయకుల్ని తీసుకొచ్చి లోపలేయడానికి, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడానికి, వాళ్ళని నిరికించడానికి అదే పని కదా నువ్వు చేసింది గతంలో. గత 5 సంవత్సరాలు నువ్వు పోలీసులు ఉద్యోగం చేసుకొనిచ్చావా? వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేయలేదు కదా. దాని పర్యవసానమే కదా ఎలా కొండలుగా ఎంతమంది ఐపీఎస్ ఇవ్వరా? నీ వల్ల ఉద్యోగం లేకుండా సస్పెండ్ అయ్యి కేసులు పెట్టించుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఎంతమంది? గతంలో కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎంతమంది ఐపీఎస్లు డీజీపీ సహా హైకోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది కదా. దేనికోసం ఎక్కారు? అంటే నువ్వు ఉద్యోగం చేయను పోబట్టే కదా. పోలీసులు చెల్లించావు నువ్వు. ఏ వచ్చి ఎట్లా మాట్లాడతా? ఏ నోరు పెట్టుకుని మాట్లాడతా? ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతా? వాళ్ళ గురించి మాట్లాడతావా? నువ్వు నేర్పిన విద్య కదా. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానంటున్నారు కదా, అయితే మళ్ళీ రక్షణ కల్పించాల్సింది కదా పోలీసులే కదా. అలాంటి పోలీసుల్ని ఆయన ఎందుకు పదే పదే విమర్శిస్తున్నారు అసలు? అది కాదండి. నువ్వు ముఖ్యమంత్రి అయితే ఓకే, అయితే ఏంటి నువ్వు చేసిందేంటి? ముఖ్యమంత్రి అయి నువ్వు ప్రజల కోసమా, కక్షల కోసమా? ఇప్పుడు ఆల్రెడీ కక్షలు తీసుకున్నావు కదా. 5 సంవత్సరాలు నువ్వు చేసిన పనేదే కదా. గత 5 సంవత్సరాల్లో నువ్వు చేసింది అంటే అన్నాను. బట్టలు నొక్కానంటావు. ఎవడు అప్పు సొమ్ము నొక్కావు? ఎక్కడ తీసుకొచ్చి నొక్కావు? అప్పులు తెచ్చా కదా. ఏమన్నా రాష్ట్ర బడ్జెట్ అంటే రాష్ట్రానికి బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ లో ఏ రకంగా బడ్జెట్ ని రూపొందించాలో తెలుసా ఎవరన్నా నీకు? ఒక్కడికైనా తెలిసాడు అన్నాడా? మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి మనం ఖర్చు చేస్తాం. 100 రూపాయలు వచ్చా 100 రూపాయలు లోపు ఖర్చు చేస్తాం. అంతేగా నువ్వు 100కు ఇంకొక 100 అప్పు తెచ్చిన ఇంట్లో ఖర్చు పెట్టుకుంటా తెలియదు. మనం కూడా మనుషులు కదా. మన ఇంట్లో ఏం చేస్తాం? మనకున్నట్టు ఆదాయాన్ని పెట్టే కదా మనం ఖర్చు చేసుకునేది. అది మించి కూడా నా అప్పు తీసుకొచ్చి నెల ఖర్చు చేస్తాడు అన్నా. అట్లా నువ్వు చేసింది ఏంటి? నువ్వు రాష్ట్ర బడ్జెట్ అంటే తెలీదు, ఆదాయం అంతా తెలీదు. నీ ఇష్టానుసారంగా నొక్కేసి ఇలా రాష్ట్రం అప్పుల పాలు చేసినటువంటి నువ్వు నేనేదో కదా గొప్ప చేశాను. అందుకే నేను అనేది మీరు ఎప్పుడు కూడా మీరు రాజకీయ నాయకులు కాదురా బాబు. వైఎస్ఆర్ పార్టీ అనేది ఇటు రాజకీయ పార్టీ. అది రాజకీయ పార్టీ కాదు అది. అదొక దొంగల సమూహం అంటే కారణం ఏంటంటే ఈ రోజు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఈ రోజు కూడా నేను పేపర్ తీసుకొచ్చి చదువుతున్నావు. ఏంటబ్బా నీ ఇంతకంటే దుర్మార్గం ఏంటంటే, ఎందుకంటే దౌర్భాగ్యం అంటే ఎవడో రాసిచ్చాడు. ఆ రాసిచ్చాడు కానీ బుద్ధి ఉండాలి కదా. ఆ రాసేవాడికైనా బుద్ధి ఉండాలి కదా. డబ్బులు చూసుకుని ఏదో పచ్చాడు రాసి అట్లా అందమా ఏంటది మాట్లాడేది? అందంగా ఉన్నారు కాబట్టి జైలేస్తారా? నువ్వు ముఖ్యమంత్రి చేసావు, ఇవాళ ఎమ్మెల్యేవి, అంత గతంలో ఎంపీ చేసావు. ఏమాత్రమైన కొంచెం ఇంగిత జ్ఞానం ఉందా నీకంటే? నీ కొడుకు అంటే అందంగా ఉన్నారు కాబట్టి తీసుకొని జైలేస్తారా? వాడు చేసిన పనేదేనా? వంశీ అనే ఆయన చేసిందంటే తెలియదు ఎవడా? ఏంటో తెలీదా? అసలు నువ్వు అన్నట్టుగానే తెలుగుదేశం కార్యాలయం మీద దాని కేసులో ఏదో చెప్తున్నా 161 లేడు, అక్కడ లేడు. ఇన్వెస్టిగేషన్ లో ఎప్పుడు కూడా ఇవాళ అయిపోదు. ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటది? అది వాళ్ళ పదే అది కదా. ఉన్నటువంటి నేరంలో ఎవరెవరు ఉన్నారో నిరూపించడం. ఇవాళ ఒకరిని ఎంక్వైరీ చేస్తారు, రేపు ఇంకోటి ఎంక్వైరీ చేస్తారు, ఎల్లుండి ఇంకోటి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీలో వచ్చిందని అల్టిమేట్ గా లాస్ట్ లో ఛార్జ్ షీట్ అయిపోయే ముందు అన్ని క్రోడీకరించుకుని ఉన్న దాని మీద ఛార్జ్ షీట్ చేస్తారు. ఆ రకంగా చేశారు. అసలు ఆఫీస్ మీదకి వెళ్ళి పగలగొట్టే సంస్కృతిని తీసుకొచ్చినాడు ఈ రాష్ట్రంలో. ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ మీదకి ఇంకో రాజకీయ పార్టీ నాయకులని పగలగొట్టడము, ఇరగొట్టడము, తగలబెట్టడం అనేది అంత ముందు ఎప్పుడు తెలుసా గతంలో మనకి? ఎప్పుడైనా చూసామా రాజకీయ నాయకులు చేసిన పనేనా? నీ దగ్గర నుంచే కదా మొదలైంది. అవును, ప్రభుత్వం సొమ్ముతో కట్టినటువంటి ప్రభుత్వ బిల్డింగ్ల దగ్గర మొదలుపెట్టి ప్రజావేదిక లాంటివి మొదలుపెట్టి రాజకీయ పార్టీ ఆఫీసుల మీదకి కూర్చుకొని పోతున్నావు కదా నువ్వు. ఎవడైనా రాజకీయ నాయకుడు అనేవాడు సేవ చేయడానికి వచ్చినాడు ఇంకొక పార్టీ ఆఫీస్ మీదకి వెళ్తాడా అండి? అందుకని మీరు ఎవరు కాదు, మీ పార్టీలో ఉన్నవాడు ఎవడో రాజకీయ నాయకుడు కాదు. మీరు అందరూ కూడా ఒక సమూహం, దేనికి సమూహం? దొంగతనం చేయడానికి,
ఏ రకంగా దోసుకోవచ్చు, అధికారం అంటే దొరలాగా దోసుకోవచ్చు, దానికోసమే కదా మీ తప్పనంతా. రైట్. అరే రాజకీయ పార్టీ ఏదో అనేవాడు ఇంకో పార్టీ మీద కలిసా ఎస్ మాట్లాడుకుంటామండి. ఎంతవరకు మాట్లాడుతున్నా ఎస్ నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నాను, నువ్వు నిన్ను మాట్లాడావు కనుక ఒక పార్టీ నాయకుడిగా నేను మాట్లాడుతున్నాను. అంతవరకే ఉంటుంది. అంతేగాని కొట్టుకోవటాలు, తన్నుకోవటాలు, పర్సనల్ గా తిట్టుకోవటాలు, ఇళ్లలో వాళ్ళ బయట లాక్కులాటాలు, ఇలా నీ ఇంటి మీద పంపించడాలు, అది ఎవడు చేస్తాడు? అది రాజకీయ నాయకుడు చేయడు, దొంగలు చేస్తారు, యాక్టివిస్టులు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి సేవాభావం అంటే తెలియదు, రాజకీయం అంటే అర్థం తెలియదు కనుక ఇలాంటి పనులు చేస్తారు. ఇలాంటి పనులు చేసినటువంటి మీరందరూ ఇవ్వడొచ్చి ఏదేదో చెప్తే మీ వ్యవస్థలన్నీ నీ ఇష్టం పనిచేస్తాయా? పోలీస్ వ్యవస్థ ఇష్టం పనిచేస్తుందా? పోలీసు భయపెట్టావు, ఎస్ ఎంతకాలం భయపెడతావు? ఇవాళ మేము చెప్తున్నాం. అందుకనే పవన్ కళ్యాణ్ గారు క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడే మాట అదే, మీరు గత వారసత్వాన్ని వదిలిపెట్టండి, మీ ఉద్యోగాన్ని మీరు చేయండి, ఏమైనా ఆటంకాలు వస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీగా మేము మీకు అండగా ఉంటామని చెప్పాం. అధికారులు చెప్పాల్సింది. ఎంతమంది ఎన్ని లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచినా కానీ రాజకీయ నాయకుడు చట్టం చేయడం వరకేనండి. దాన్ని అమలుపరచవలసింది ఈ సోకాల్డ్ ఎంప్లాయీసే, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీసే. వాళ్ళతో పని చేపించాలి తప్ప వాళ్ళు భయపెడతారు. మీరు వాళ్ళంటే భయపెడతారు, వాళ్ళు భయపెట్టారు కదా. పోయిన 10 సంవత్సరాలు కూడా నాశనం చేశారు రాష్ట్రాన్ని. నీ ఇష్టానుసారంగా వాడుకున్నావు చెప్తే ఇందాక చూసిన ఎవడో ఎంఆర్ఓ పేరుతో 400 ఎకరాలు ఉందంట వైజాగ్ లో. సరిపోయినటువంటి ఎంఆర్ఓ పేరుతో, సరిపోయిన ఒక ఎంఆర్ఓ పేరుతో 400 ఎకరాలు ఉందంట. అంటే గతంలో ఏ రకంగా మీరు చేశారు? ఉదాహరణ ఇవన్నీ. గతంలో మీరు మీకు చేసింది ఏంటి? దాచుకోవటాలు దోసుకోవటాలు కదా మీరు చేసింది. ఇలాంటి వచ్చింది ఏదో చెప్తాం, ఏదో చేద్దామంటే చెప్తున్నాం. ఇవాళ ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ అనేది ఒకటి ఉంది అంతర్భాగంగా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒకసారి ఏమి మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడు. లేదు రాపించుకున్నది ఆ పేపర్ ని 2-3 సార్లు చదువుకొని వచ్చి దాంట్లో ఏం మాట్లాడాలో అవి మాట్లాడు. అంతేగాని ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకుని చూస్తాను ఇక్కడ ప్రభుత్వం ఊరిక లేదు. ఎందుకంటే వ్యవస్థలన్నింటి కూడా పని చేపించాల్సిన బాధ్యత గెలిచినటువంటి ప్రజాప్రతినిధి ఉంది. ఇవాళ మేము ఆ వ్యవస్థలన్నింటి దాడిలో పెట్టి వాళ్ళతో ప్రజలకు మంచి చేపిద్దాం ఆలోచన ఉన్నాం. అలాంటి వాళ్ళని భయపెట్టి ఏం చేద్దామని, ఏం చేస్తాం? భయపెట్టి సుమోటోగా చేసి పెట్టొచ్చు వాళ్ళ. కానీ ఇంకా విద్యుత్ ఉంది, మేము ఇంకా కూడా ఆలోచిస్తున్నాం. ఒక ఎక్స్ సీఎం హోదా ఒకటి ఉంది కాబట్టి గౌరవిస్తున్నాం. ఇప్పటికైనా సరే విద్యుత్తో ప్రదర్శిస్తే రానున్న 3 రోజుల పద్ధతి ఉంటుంది. లేదు అంటే ప్రతిసారి కూడా బయటకు వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు కనుక ఇలాంటి మాటలు మాట్లాడితే గవర్నమెంట్ సూమోటోగా ఖచ్చితంగా కేసులు బుక్ చేయాల్సిన పని వస్తుంది. ఎందుకంటే పోలీసు వ్యవస్థను ఇవాళ నువ్వు భయపెట్టావు, అది కేసు అండి. అది ఇవాళ మేము కేసు పెట్టచ్చు, ఏం మాట్లాడుతున్నాం? కేసు పెట్టి లోపలేసే అవకాశం ఉంటే వాళ్ళ ప్రభుత్వానికి. సో మాట్లాడే ముందు నువ్వు రాజకీయ నాయకులను చెప్పుకునే ముందు ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వు చదివే పేపర్ని 1-2 సార్లు నీ సలహాదారులు ఉన్నారు కదా, లేదంటే ఆ పరిమాణాలు అయిపోయారు వాళ్ళంతా కూడా మళ్ళీ కొత్త సలహాదారులు పెట్టుకో. ప్రజల సొమ్మును కాదని చాలా ఉంది, పెట్టుకుని వాళ్ళతో సక్రమంగా రాపించుకుని అది చదువు. అంతేగాని పిచ్చి పిచ్చి పేపర్లు తెచ్చి పిచ్చిగా చదివితే ఓస్తారు ప్రజలు. ఆల్రెడీ కూర్చోబెట్టారు, ఉమ్ము వస్తారు. ఈసారి పోయినసారి చెప్పులేశారు, ఈసారి ఉమ్ము వస్తారు. అది ఒకసారి గుర్తుపెట్టుకోరు వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరూ కూడా. రైట్. సుబ్బారావు గారు, ముఖ్యంగా వంశీ విషయంలో చూసుకుంటే కనుక ఆయన మీద కేసులకు సంబంధించి ఇప్పుడు SC/ST కేసుకు సంబంధించి సాక్ష్యాలు ఆధారాలు ఉన్నప్పటికీ దాన్ని ఇంకా అక్రమంగానే కేసు పెట్టారు అని చెప్పి వాదిస్తున్నారంటే ఎలా చూడాలి అసలు? ఒకటండి, ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో తప్పు చేసింది. ఆయన ఆలోచన ప్రకారం ఏంటంటే, గతంలోగా అరెస్ట్ చేసిన తర్వాత రఘురామకృష్ణరాజు లాగా 3rd డిగ్రీ మెజర్స్ ఉపయోగించలేదు. చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే డ్రోన్ కెమెరాలు ఎగరేశారో ఆ విధంగా వంశీని చంపడానికి డ్రోన్ కెమెరాలు ఎగరేయలేదు. అలానే ఇంకా సెక్యూరిటీని కూడా పెంచినట్టున్నారు కదా సార్? ఏమండి, సెక్యూరిటీని కూడా పెంచినట్టున్నారు జైల్లో. అవును, సెక్యూరిటీని పెంచారు. ఆయన రక్షణార్థం ఆయన ప్రాణహాని లేకుండా కాపాడుతున్నారు. కాబట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తా ఉన్నారు. అంతేకాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళని తప్ప జనాలను ఎవరిని అనుమతించేవాళ్ళు కాదు, దూరంగా పాలకొట్టేవాళ్ళు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో పాటు ఎంతమంది జనాలు జైలు దగ్గర సమకూరాడో మనం చూసాం. అంటే చట్ట ప్రకారంగా వాళ్ళకి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నది అని చెప్పేసని ఆ స్వేచ్ఛని, ముద్దాయి హక్కులను పరిరక్షించడమే ఈ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదంగా పాపం జగన్మోహన్ రెడ్డి గారికి కనబడతా ఉంది. రెండోది, ఆయన ఏమంటున్నాడు, మేము కొద్ది రోజుల్లో అధికారంలోకి వచ్చేస్తాం, ఇంకేముంది అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా తాడతీస్తామంటాడు. అసలు నువ్వు అధికారులు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించకుండా వాళ్ళని బెదిరింపే స్థాయికి వెళ్ళావు కాబట్టి డెఫినెట్ గా ఈ పాటికే పోలీసు వాళ్ళు
ఫిర్యాదు ఇచ్చేసి ఫిర్యాదు మీద కేసు నమోదు చేయాలి, అసలు జాప్యం చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఈ నోట్లు ఇలా పెగలడానికి అక్రమాల్లోనో లేకుంటే ఆర్థిక నేరాల్లోనో లేకపోతే వీళ్ళ దోపిడీల్లోనో దాడుల్లోనో అత్యాచారాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున నోరు విప్పుతున్నారు అని అంటే 9 నెలల పాటు వీళ్ళు మెదలకుండా కూర్చున్నారు, మమ్మల్ని ఏం చేయలేరని విర్రవీగి ఈ రోజున విచ్చలవిడిగా చేస్తా ఉన్నారు. ఎందుకంటే పాపం ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తా ఉందంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించినా కానీ మరింత ఆధారాలు లభ్యమైన తర్వాత అరెస్ట్ చేద్దాము, వాళ్ళలాగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టుగా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయొద్దనేటువంటి ఒక ఆలోచన నుంచి చేసిన విధానం అది పెద్ద తప్పిదంగా జగన్మోహన్ రెడ్డి కనపడతా ఉంది. ఇక్కడ ఒకటి మనం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఎంత దళిత వ్యతిరేక అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మేడం గారు. ఎందుకంటే వీధి సుబ్రహ్మణ్యం చంపిన వాళ్ళ తల్లిదండ్రులకి చట్ట ప్రకారం రావాల్సిన పెన్షన్ 3 నెలలే ఇచ్చారు. తర్వాత వాళ్ళు వీళ్ళ మాట వింటలేదు, ముద్దాయిలకు శిక్ష పడాలి, విచారణ జరపాలని చెప్పి నేను పిలిచినప్పుడు లేకుంటే ఆందోళన చేసినప్పుడు వచ్చినప్పుడల్లా ఇవాళ మాట వింటలేదని పెన్షన్ ఆఫ్ చేశారు. అలాగనే ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి చట్ట ప్రకారంగా, అది ఇవ్వకుండా నిలుపుదల చేశారు. చివరికి మొన్న చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యక్షంగా కలిసి నేను వినతి పత్రం ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్పందించి దాదాపుగా 3,20,000 రూపాయలు బాధిత కుటుంబం వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకు ఇచ్చారు. అంటే దళితుల సమస్యల దృష్టికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఈ ప్రభుత్వం స్పందిస్తుందో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ గా దాన్ని తీసుకోవచ్చు. ఈ రోజున వాళ్ళ కుటుంబం ఆనందంగా ఉంది. పాపం ఆ తల్లి 4 ఇళ్లలో అంటులు తోముకొని జీవిస్తా ఉంది, తండ్రి అనారోగ్యంతో ఉన్నాడు. అలాంటి వ్యక్తులు కూడా రాజకీయ ప్రతీకార వంచ, చెప్పిన మాటలు లేదంటే కక్ష సాధింపు చర్యలు చేసే పరిస్థితిలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం దళితుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఎక్కడ ఉంది? నందిగం సురేష్ దళితులు అంటారు అంటే సుధాకర్ గారు, వీధి సుబ్రహ్మణ్యం ఇలాంటి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ వరకు అనేక మందిని మరి చంపడానికి ప్రయత్నం చేశారు, చంపేసి డోర్ డెలివరీ చేశారు, చచ్చిపోవడానికి ప్రోత్సహించారు. అప్పుడు వాళ్ళు దళితులు కాదా? ఆ దళిత పదం ఆ రోజు గుర్తుకు రాలేదా? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. అక్కడ దాకా ఎందుకండి నీ తల్లిని చెల్లిని శీలాన్ని శంకిస్తూ అవును నర్రా రవీందర్ రెడ్డి అనే అతను వాట్సాప్ లో సోషల్ మీడియాలో ఎలా పెట్టాడో మీకు తెలుసు కదా. వర్రా రవీందర్ రెడ్డిని జైల్లో విజిట్ చేసి పరిశీలించి ఓదార్పు యాత్ర చేస్తావా? అసలు ఎవరికైనా కొద్దిగా పరిజ్ఞానం ఉన్నా గానీ తల్లి చెల్లిని ఇలాగ విమర్శించేస్తే అంత అసభ్యకరంగా సోషల్ మీడియాలో పెడితే అటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళకి అండగా వెళ్ళామంటే దీన్ని ఏమని అనుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. రెండోది ఇక్కడ అంతేకాకుండా మనం ఇక్కడ చాలా ఒక కులాన్ని ప్రస్తావిస్తాడు. రాజకీయాల్లో కులాలు ఏంటి? ఎవరు సమాజ సేవ చేస్తే ఎవరు సమాజానికి ఉపయోగపడతారని భావిస్తే ఆయన ఎన్నుకుంటారు. కులంలో వంశీ నానీలు ఎదుగులను చూసి వారవలేకపోతున్నారని చెప్పేసి ఎంత దిగజారుడు ప్రకటనలు ఇవ్వడానికి కూడా పూనుకున్నాడో మనకు అర్థమవుతుందండి. కాబట్టి వాళ్ళెవరు అసలు? వాళ్ళ మీద నేరారోపణలు ఉన్నాయి, ఒకరి మీద 16 ఉన్నాయి, మరొకరి మీద క్యాబరేలు గేబరేలు ఆస్తి అక్రమంలో ఇంకా బోల్డ్ ఉన్నాయి, ఇంకా వాళ్ళ మీద ఇంకా చాలా రాబోతా ఉన్నాయి. కాబట్టి అటువంటి వారిని వెంటేసుకొచ్చేసి నేరస్థ స్వభావం ఉన్న వాళ్ళు, నేరాల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని వెనకేసుకొచ్చేసి వాళ్ళు ఏదో ప్రజానాయకులుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయటం ఆయన యొక్క ఆలోచన విధానానికి అదొక చక్కటి నిదర్శనంగా మనం గమనించాలి మేడం గారు. అంతేకాకుండా ఆయన ఏమంటున్నాడంటే పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, ప్రభుత్వం లొంగ తీసుకుంటుంది అంటున్నాడు. ఈయన ప్రభుత్వంలో ఉండగా ప్రత్యేక జీవో ఇచ్చారండి. దాంట్లో ఏంటంటే ఆల్ ఇండియా సర్వీస్ కు సంబంధించిన ఉద్యోగులందరి యొక్క యాన్యువల్ అప్రైజల్ రిపోర్ట్ ని ఆమోదించే అధికారం ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టుకున్నాడు. అవును. అందువల్లనే అన్ని వ్యవస్థలను కూడా చెప్పు చేతుల్లో పెట్టుకొని పాపం కోర్టు ధిక్కారానికి, జైళ్ళకి, లేదంటే కేసులు పెట్టించుకొని ముందస్తు బెయిల్ చేసుకోవడానికి దీనికి అనేది కారణం ఎవరు? నువ్వు చేసిన ఘనకార్యం కదా. నువ్వు ఇప్పుడు నీతిలాగా గురికింద కిందలాగా. కాబట్టి అది అడ్డం పెట్టుకునే కదండి వెంకటేశ్వరరావు గారిని అంతలా వేధించారు. అవును. అందువల్ల పోలీసులు అందరూ కూడా చివరికి సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయి ఏం చేశారు? విశాల కొన్ని వాడు ఏం చెప్పాడు అసలు? విశాల కొన్ని అయ్యా మమ్మల్ని సీఎంఓ ఆఫీస్కి పిలిచేసి మా 3 IPS అధికారుల్ని
ఈ యొక్క జత్వానీ కేసులో అక్రమాలు పాల్పడి కేసుకు నమోదు చేయకుండా వెళ్ళిపోయి ఆమెను తీసుకురండి అని చెప్పేసి ఫ్లైట్ టికెట్లు బుక్ చేయించుకున్నాము అని చెప్పారు. ఎవరు చట్ట వ్యతిరేక చర్యలను ఐపీఎస్ ఉపయోగించుకుంది? ఎవరు? సీఎంఓ ఆఫీస్ అంటే ఎవరు ఆ రోజు? జగన్మోహన్ రెడ్డి కాదా? లేకపోతే సకల శాఖ మంత్రి అవుతాడా? ఎవరో చెప్పాలి కదా. మీరు ఈ రోజు న్యాయ వ్యవస్థ గురించి చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు. వీళ్ళు సోషల్ మీడియాలో న్యాయమూర్తుల్ని ఎంత అవమానకరంగా మాట్లాడారు, ఎంత అసభ్యకరంగా మాట్లాడారు. కోవిడ్ లో వచ్చిన వాళ్ళని కూడా రూముల్లో వేసి తొయ్యాలని చెప్పావు. ఎంత అసభ్యకరంగా మాట్లాడితే చివరికి హైకోర్టు రిజిస్ట్రార్ గారు సిఐడికి ఫిర్యాదు ఇస్తే అది చెత్తపుట్లో వేస్తే హైకోర్టు రిజిస్ట్రార్ గారు హైకోర్టులో పిటిషన్ వేసుకొని దీని మీద సిబిఐ విచారణ జరపండి, ఈ రాష్ట్ర సిఐడి చెత్తపుట్లో పడేసిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎవరు కల్పించారు? ఈ రోజున న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులు ఇటు గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అసలు ఎక్కడ ఉందని చెప్పేసి ప్రజలు అడుగుతారు, జనాలు అడుగుతారు. కాబట్టి నీతి నిజాయితీ అని చెప్తున్నారు. నువ్వు ఏ కేసులో నువ్వు చట్టబద్ధంగా అరెస్ట్ చేసావు? గతంలో నీ హయాంలో ఒక్కరిని న్యాయబద్ధంగా అరెస్ట్ చేసావా? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏమడిగారు? ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు సమాచారం చెప్పంటే రిమాండ్ రిపోర్ట్ ఇస్తానంటావు. అలాగే మాలాంటి వాళ్ళు కూడా అరెస్ట్ చేసావు కదా, ఆధారాలు లేకుండానే 24 గంటల జైల్లో రాజనగరంలో పెట్టావు కదా, ఏ కేసులు లేకుండా. ఎవరు నోరెత్తితే వాళ్ళని జైల్లో పెట్టావు కదా. ఎవరు రంగనాయకం లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేశారని చెప్పేసి 70 సంవత్సరాల పైచిలుకున్నటువంటి ఆమెను కూడా తీసుకొచ్చి వేధించావు కదా. ఎవరిని వేధించలేదు. అచ్చెన్నాయుడు దగ్గర నుంచి, పట్టాభి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, చివరికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే కుటుంబ సభ్యులు ఇంటర్వ్యూ పెట్టుకోవడానికి అనుమతి లేదండి. నారా లోకేష్ గారు రాజోల ప్రాంతంలో పర్యటన చేస్తా ఉంటే ఆ పర్యటన నుంచి నా తండ్రి గారిని చూస్తాను, నేను వెళ్ళాలి, నా తండ్రి గారిని అరెస్ట్ చేశారంటే ఆయన వెళ్ళకుండా పోలీసులు అడ్డుపడ్డారండి. ఈ రోజున వంశీ గారిని నేను అడ్డుకున్నారా? వాళ్ళ భర్తను చూస్తానంటే పర్మిషన్ ఇచ్చారు కదా, చట్ట ప్రకారంగా చేశారు కదా. చట్ట విరుద్ధంగా నీ పాలనలో చేసి ఆ చట్ట విరుద్ధమైన అంశాలని ఇప్పుడు ప్రభుత్వం చట్టపరంగా చేస్తా ఉంటే, ముద్దాయిల హక్కులను పరిరక్షిస్తూ చేస్తా ఉంటే, చట్ట ఉల్లంఘనకి రాజ్యాంగ హక్కుల్ని హరించి వేయకుండా చేస్తా ఉంటే, ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎందుకు ఇటువంటి అబాండాలు వేస్తున్నారని ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి ఎవరిని ఎంత పాలన చేసింది? స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని క్రియేట్ చేసింది ఎవరు? నీ హయాంలో కదా. పార్టీ ఆఫీసుల మీద భారతదేశ చరిత్రలో ఎక్కడైనా కానీ దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయా? చివరికి దాడులు చేసి మీరే గన్నవరంలో టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారు. పర్యవేక్షించడానికి వెళ్ళిన పట్టాభిని పట్టుకొని తినాల్సి పెట్టి జైలు వేశారు. పట్టాభి గారే రెచ్చగొట్టారంట, అందుకని వెళ్లారంట. వాళ్ళు అసలు మళ్ళీ టీడీపీ వాళ్ళు 200-300 కలిపి వైసీపీ కార్యాలయం మీద దాడికి వెళ్ళబోయారంట. అది వాళ్ళు చెప్పి. ఇప్పుడు ఒకటి మేడం గారు, అప్పుడు నీ హయాంలో ప్రభుత్వం ఉంది, నీ చెప్పు చేతుల్లో పోలీసులు ఉన్నారు. నిజంగా రెచ్చగొట్టాడు. రెచ్చగొడితే చట్టాన్ని చేతుల్లో తీసుకునే అధికారం నేను తీసుకున్నా అని చెప్పడానికి నీ సిగ్గున్నదా? చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లో తీసుకునే హక్కు ఎవరికీ లేదు. చట్ట ధిక్కారానికి పాల్పడితే చట్ట ప్రకారంగా కేసులు పెడతాం, చట్ట ప్రకారంగా శిక్షల అధికారం ఓన్లీ ఒక న్యాయ వ్యవస్థకే ఉంది. నువ్వు దాడులు చేస్తావా? ఒక విమర్శ చేస్తే పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తావా? లేకుంటే వాళ్ళు దాడులు చేసి చంపడానికి ప్రయత్నం చేస్తావా? ఇవన్నీ చట్టాన్ని చేతిలోకి తీసుకుని నియంతృత్వ విధానాలను రాజ్యహింస ద్వారా ఏదో సాధిద్దాం అనుకున్నాడు. ఆ రాజ్యహింసే ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిందనే విషయాన్ని ఇంకా మర్చిపోలేదు. ఒకసారి అది కూడా గుర్తు చేసుకొని ఏదైనా సమస్యలు ఉంటే చట్టసభలకు రండి, చట్టసభలో ప్రశ్నించండి. అంతే తప్ప నేను బయట ప్రశ్నిస్తాను మీరు చట్టసభలో జవాబు చెప్పండి అంటే అది రాజ్యాంగ పరిమితులకు లోపడి మీరు మాట్లాడే మాటలు కాదు. ఎందుకంటే మీ మీద ఉన్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు చట్టసభలో చర్చించండి. నేను ఏ అన్యాయాలు చేయలేదు, అక్రమాలు చేయలేదని నిరూపించుకోండి. అంతే తప్ప చట్టసభలకు వెళ్లకుండా పారిపోయి బయట ఉండి కేకలేస్తే ఉపయోగం లేదు. ప్రజల యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. చివరికి తన పార్టీలో కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి ఆల్రెడీ కొంతమంది ఎంపీలు వెళ్ళిపోయారు, ఆత్మ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి ఇంకెవరు మిగలరనే ఒక భ్రమ నుంచి ఇదిగో వచ్చేస్తున్నాం అధికారంలోకి, ఢిల్లీలో వచ్చేస్తున్నాం, నెక్స్ట్ 2029 ఎన్నికలు వచ్చేస్తున్నాం, అధికారం మాదే, మీ అంత చూస్తాం. ఇలాంటి ప్రకటన చేయడానికి ఆ యొక్క ఓపిక నశించింది. పాపం భయం ఏర్పడింది. తద్వారా తన మీద ఉన్నటువంటి ఆరోపణలు కూడా బయట వెలుగు చూస్తారేమో, ఇంకా ఎంతమంది జైల్లోకి వెళ్తారో, జైల్లోకి వెళ్ళినప్పుడు ముందు జైలు యాత్ర నేను చేసి తర్వాత నేను జైల్లోకి వెళ్ళాలేమోనని ఒక భయం నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి యొక్క మాటలు
ఆయన యొక్క ప్రెస్ మీట్లు ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం గారు. రైట్. ఆనంద్ గారు, ముఖ్యంగా చూసుకుంటే గనక ప్రజాసేవ చేయాలి అనే రాజకీయాల్లోకి చాలా మంది వచ్చాము అని చెప్పని అంటారు. కానీ నిన్న కొడాలి నాని మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే గెలిస్తేనే జనాల్లో ఉంటాం, గెలవకపోతే ఇంట్లో ఉంటాం అని చెప్పడాన్ని అసలు మనం ఎలా చూడాలి? అంటే గెలిపిస్తే వాళ్ళకి నోటుకొచ్చినట్లు ఎంతైనా మాట్లాడడానికి జనం మధ్యలోకి వస్తారని చెప్పి అనుకోవచ్చా? వీళ్ళు అధికారం ఉంటేనే వీళ్ళు మొనగాళ్ళండి, మగాళ్ళు. అధికారం పోతే వీళ్ళు పనికిమాలిన వెదవాలని వాళ్లే ఒప్పుకుంటున్నారు. కొడాలి నాని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి సవ్యంగా సమాధానం చెప్పకుండా నీ మైక్ పీకేస్తే నువ్వు ఉంటావా, నా పదవి పీకేశారు నేను ఎందుకు ఉండాలి అంటే నీకు బాధ్యత లేదా? నిన్ను ఎన్నిసార్లు గెలిపించింది ఆ నియోజకవర్గం? ఒక్కసారి ఓడిస్తే నీకెంత బాధ వస్తుందా, ఎంత నొప్పి వస్తుందా? నువ్వు ఉండవా ప్రజల మధ్య? అంటే ఇక్కడ కూడా ఒక గొప్ప విషయం ఉంది మేడం. ప్రజలకు సమస్య లేకుండా 8 నెలలు కూటమి ప్రభుత్వం చేసింది. వీళ్ళకి ఇప్పుడు సమస్య ఉంటే ప్రజల్లో వీళ్ళు అక్కడికి వెళ్ళి రాజకీయం చేద్దామని చూస్తున్నారు. కానీ ప్రజల్లో సమస్య లేదు. సమస్య ఎక్కడ వచ్చిందంటే వీళ్ళలోనే సమస్య వచ్చింది. ఈ నేరగాళ్ళు, మరి నేరగాళ్ళని ఇప్పటికే 8 నెలలు ఉపేక్షించింది కూటమి ప్రభుత్వం. ఒక లిస్టు ఇదే నాని చదివాడు, ఎవరు కొడాలి నాని గతంలో చదివాడు, అతను వీడియో కూడా చూశాను నేను. వంశీ గురించి, రోజా గురించి, అంబడి గురించి, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళంతా ఫైర్ బ్రాండ్స్ అంట వీళ్ళు. లిస్ట్ వాళ్ళని అరెస్ట్ చేస్తావా, వాళ్ళని టచ్ చేస్తావా, వాళ్ళని పీకుతావా, ఏం పీకుతావో పీకని లోకేష్ మీద రెడ్ బుక్ మీద సవాల్ విసిరాడు ఇదే కొడాలి నాని. సార్, ఒక అందమైన మాట, కొండపైన అమ్మవారు కొండ కింద కమ్మవారు అని ఒక అందమైన మాట, గర్వంగా చెప్పుకునే మాట ఉంది. వీళ్ళు ఆ దాంట్లో చీడ పురుగులుగా పుట్టారు. నగ్న రాజకీయం మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే రాజకీయం దేనికి తెరలేపుతున్నారండి? గుడ్డలు ఉడదీస్తుంటూ ఉంటే నగ్న రాజకీయమే కదా ఇది. నగ్న రాజకీయం చేస్తారా వీళ్ళు? కరాళ నృత్యం చేస్తారా రాష్ట్రంలో? అసలు ఒక దళితుణ్ణి చీఫ్ సెక్రటరీ చేసినటువంటి ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం. ఒక దళితుడిని లోక్సభ స్పీకర్ గా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక దళిత మహిళను రాష్ట్ర స్పీకర్ గా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దళితులకు పెద్దపీట వేసి ఆత్మగౌరవాన్ని ఇచ్చినటువంటి పార్టీ, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినటువంటి పార్టీ, ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి పార్టీ, రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుని దళితుల్ని అప్లిఫ్ట్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది దళితులు అర్థం చేసుకోవాలి. ఈవేళ దళితుల్ని చంపిన వాళ్ళందరూ ఆ పార్టీలో ఉన్నారు. దళిత పచ్చి నెత్తులు తాగిన దగాకూరులందరూ, కూలీకూరులందరూ ఆ పార్టీలో ఉన్నారు. వాళ్ళు జైల్లోకి వెళ్తుంటే ఈయన వెళ్ళి కూని రాగాలు తీస్తున్నాడు, ముసలి కన్నీరు కారుస్తున్నాడు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. ఇది అన్యాయం కాదండి? దళితుల యొక్క గుండెల మీద తన్నడం కాదా? దళితులు తెలుసుకోవాలి ఇది. ఇంత దుర్మార్గున్న గతంలో దళితులు 1 కోటి ఓట్లేసి ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది. ఒకసారి ఆలోచించాలి. ఇటువంటి వ్యక్తి అసలు ఈ రాష్ట్రంలో ఒక దుష్ట శక్తిగా ఉన్నటువంటి పార్టీని భూస్థాపితం చేయాలనేది ప్రజల వాక్ అండి. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈవేళ పోటీ పెట్టలేని దుస్థితిలో అతను ఉన్నాడు. ఈవేళ అతని గురించి మాట్లాడే ఒక్కరు లేరు గ్రామాల్లో. వాళ్ళ పార్టీ క్యాడర్ ఏమైపోయారు? ఆ వాలంటీర్లు ఏమైపోయారు? ఆ సర్పంచ్లు ఏమైపోయారు? ఆ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఏమైపోయారు? వాళ్లే తిడుతున్నారు. నిన్న తునిలో కూడా వైస్ చైర్మన్ ఎలక్షన్ కి సంబంధించి ఎంత రచ్చరచ్చ చేశారండి, అందరికి పిలుపునిచ్చి. ఎంత చూడండి మరి. అదే దాడిచెట్టు రాజా ఒక దొంగ బంగారం వ్యాపారం చేసుకునే వ్యక్తి. రాత్రులు దొంగలు తెచ్చి దొంగిలించిన బంగారం అమ్మి అతను డోర్ కొట్టి అర్ధరాత్రి ఆ బంగారం అర్ధనాకి పావులకి కొని దాన్ని కరిగించి ముద్దలు చేసి అమ్ముకుని బాగుపడ్డ చరిత్ర ఈ దాడిచెట్టు రాజా. అతనా ఇవాళ మాట్లాడేది రాజకీయం గురించి, నైతిక విలువల గురించి? ఒక్కడికి ఉందా సార్? ఒక్కడికి ఉందా మేడం ఆ పార్టీలో నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ ఉన్నటువంటి వాడు ఒక్కడున్నాడు వైసీపీ పార్టీలో? ప్రతివాడు దొంగే, ప్రతివాడు దోపిడీదారుడే, ప్రతివాడు కబ్జాదారుడే. వాడు వీడనే కాదు, ఒక చంద్రశేఖర్ రెడ్డో, ఒక కొడాలి నానో, ఒక వంశీయో, ఒక దాడిచెట్టు రాజో, ఒక రోజయో, ఒక అంబటో, ఒక పేరునో, వీళ్లే కాదు, మొత్తం టోటల్ ఆ పార్టీలో ఒక్కడంటే ఒక్కడు. నీతి మచ్చుకు కూడా ఒక్కడికంటే ఒక్కడికి లేదు. నీతి, నిజాయితీ, మొరాలిటీ అనేది ఒక్కడికి కూడా లేదు. అంత దరిద్రగుట్టు పార్టీ, అంత దగాకోరు పార్టీ, అంత దుర్మార్గపు పార్టీ, దౌర్భాగ్యపు పార్టీ ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ చరిత్రలో లేదు. ఎంత దారుణమైన పార్టీ.
ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పుట్టినటువంటి అదొక దారుణమైనటువంటి పార్టీ అది. ఈ రాష్ట్ర పురోభివృద్ధి చెందకూడదు, అభివృద్ధి చెందకూడదు, రాష్ట్రం పక్క రాష్ట్రాల సరసన నిలబడకూడదు, చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు, కూటమి ప్రభుత్వానికి పేరు రాకూడదు, చరిత్రలో ఒక రాజధాని కట్టినట్టు, ఒక పోలవరం కట్టినట్టు, లేకపోతే ఒక అభివృద్ధి సాధించినట్టు, రాష్ట్రాన్ని ఆర్థిక పురోభివృద్ధి దిశగా నడిపించినట్టుగా ఒక చరిత్రలో ఉండకూడదు అనేది వీళ్ళ అభిప్రాయం. అందుకే ఏ విధంగా అరాచకం క్రియేట్ చేద్దామా, మళ్ళీ 2014 నుండి 19 వరకు అటువంటి కాలం వస్తుంది, అటువంటి అవకాశం వస్తుంది, అటువంటి వాతావరణం తీసుకురావాలి, మళ్ళీ రాజకీయం అదే దశగా నడిపించాలి. ప్రభుత్వం వచ్చినా కూడా మళ్ళీ అలాగే కక్షలు సాధించాలి, కార్పణ్యం చూపాలి, పోలీసులతోటి లాఠీలతోటి మనం వేటాడాలి, వేటకోడవలతో తరమాలి, పీకులు కొయ్యాలి. చంద్రయ్యనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త పీకి మీద కత్తి పెట్టి కొయ్యలేదు నడి రోడ్డు మీద కసాయిగా. ఇటువంటి పనులు కూటమి చేసిందండి. ఇప్పటికే 8 నెలలు వృధాగా పోయాయి ఈ దొంగలందరినీ వదిలేసి. ఇంకా టైం వేస్ట్ చేయొద్దని అడుగుతున్నాం కూటమి ప్రభుత్వం. టైం వేస్ట్ చేయకూడదండి. వేస్ట్ చేసి కొద్దిగా ఇటువంటి డ్రామాలు సీన్లు క్రియేట్ అవుతాయి. ఐపాక్ దిగింది రాష్ట్రంలో మళ్ళీ ప్రజలు మభ్య పెట్టడానికి ఇటువంటి డ్రామాలతో రక్తి కట్టించి మళ్ళీ రోడ్డు ఎక్కాలని చూస్తున్నాడు, గజ్జి కట్టి గంతులు వేయాలని చూస్తున్నాడు. నో అండి, గజ్జి కట్టే అవకాశం ప్రభుత్వం ఇవ్వకూడదు. అతను రోడ్డు మీద వీధి భాగవతం ఆడే అవకాశం ఇవ్వకూడదు. తక్షణం ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఏవైతే చేశారో వాళ్ళ స్వయంకృతాపరాధాలు ఉన్నాయి, ఎవరు ఏం చేయక్కర్లేదు, అవి చాలు వాళ్ళని శిక్షించడానికి. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వాళ్ళు శిక్షార్హులు వాళ్ళందరూ కూడా పార్టీలో. రైట్. వెంకటేశ్వర గారు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య బయటకు వచ్చి మాట్లాడే మాటల్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటారు? అసలు ఒక రాజకీయ నేతగా ఆయన మాట్లాడుతున్న మాట కానీ, పార్టీని నడిపించాల్సిన అధినేత మాట్లాడుతున్న మాటలు మనం ఎలా చూడాలంటారు? రాజకీయ నేతగా మాట్లాడితే మనం హర్షిద్దాం ఖచ్చితంగా. రాజకీయ నేతగా మాట్లాడితే అది కదా విషయం. రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడరు కదా. అసలు రాజకీయ నాయకుడు ఉండే లక్షణాలు కొన్నైనా ఉంటే ఈ జైలు దగ్గరికి వెళ్ళాలంటే పక్క ఒకసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈ జైలుకి వెళ్ళి పలకరింపు కార్యక్రమం చూడండి, అది చేయరు నాకు తెలిసి. అతని మీద కేసు అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక వ్యవస్థ రిజిస్టర్ చేసింది. పోలీస్ వ్యవస్థ మీ ప్రైవేట్ వ్యవస్థ కాదు కదా. అవును, పోలీస్ వ్యవస్థ ఒక కేసు రిజిస్టర్ చేసిందంటే ఆ కేసు తేలే వరకు ఆగలను. ఆ కేసు పెండింగ్ ఉన్నంత వరకు కూడా అతని మీద ఒక అభియోగం ఉంది. ఆ అభియోగము వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేది కోర్టు తేల్చాలి. తేల్చిన తర్వాతే నువ్వు ఇది వరకు గతంలో చూడండి, ఏదైనా ఒక కేసు వస్తే ఒక పార్టీ వాళ్ళ పక్కన పెట్టేది. ఆ కేసు తేలిన తర్వాతే వాళ్ళని మళ్ళా అవును పార్టీ ఐ మీన్ మనకు కనిపించేది పార్టీలో. అలాంటి జమాలకు నువ్వు ఎట్లా పరిగెత్తావు తెల్లారిపాటికి? ఏదో ఒక్క కేసు వీళ్ళ మీద ఉన్నది, ఎవరి మీద నువ్వు పలకరించిన వాళ్ళ మీద ఏదన్నా ఒక కేసు ఏదో పొలిటికల్ కేసు అయితే అనుకోవచ్చు. కాదు కదా, అది అన్ని ప్రైవేట్ కేసులు కదా. ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద రిజిస్టర్ చేసే వాళ్ళని లోపలిస్తే అన్ని కూడా గ్రీవెన్స్ అఫెన్స్లే. అదేదో తుతుమంత్రం కాదు కదా, ఏదో తిట్టాడు కొట్టాడు అన్నది కాదు కదా. నీ ఇన్వాల్వ్మెంట్ కానీ, నీ ప్రోత్సాహం కానీ, నీ కాన్స్పరసీ కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్కడి మీద 10ల సంఖ్యలో కేసులు అన్ని కూడా. నువ్వు వాళ్ళు ఎవరి మీదకైతే వెళ్తున్నావో వాళ్ళందరి మీద 10ల సంఖ్యలో ఉన్నాయి. వాళ్ళ దగ్గర నువ్వు ఎట్లా పలకరిస్తావు? నిన్ను ఎట్లా రాజకీయ నాయకుడు అనుకోవాలి? నేను తెలుసు కదా, రాజకీయ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు వెయిట్ చేయి. ఎస్, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి తప్పుంటే ఖండించు. వాళ్ళు అన్ని కూడా అభియోగాలన్నీ కూడా కోర్టులో ఫేస్ చేసి కోర్టులో ఇది చెప్తావు కదా, మాట్లాడితే మీకు ఒక వాక్యం కదా, కడిగిన ముత్యమని. అట్లా వచ్చిన తర్వాత నువ్వు మళ్ళా వాళ్ళ గురించి నీ పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడు. ఆ రోజు నువ్వు మాట్లాడు, ఇదిగో వీళ్ళ మీద తప్పుడు కేసు పెట్టారు, అది నిరూపణ కాలేదు అని మాట్లాడు. అరే, నీ మీద ఉన్న కేసులు నువ్వు కోర్టులోకి వెళ్ళి ఫేస్ చేయలేవు. నువ్వు పెట్టినటువంటి కేసులో నువ్వు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పలేవు. సాక్ష్యం చెప్పకపోతే అతను కోడికత్తి ఏదో సంథింగ్ కుర్రాడు అన్ని అంతకాలం జైల్లో ఉంది. నువ్వు పెట్టావు అతను నిన్ను పొడిచాడని కేసు పెట్టి కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పే పరిస్థితిలో నువ్వు లేవు. ఇంకంతకంటే ఫిక్సేట్ ఏంటి? అతను నేను పొడిచాడనే కదా అప్పుడు కేసు పెట్టింది. మరి వాడు కోర్టు పోయి పలానా వాడిని గుర్తుపెట్టి ఇచ్చినాను, నన్ను ఎయిర్పోర్ట్ లో వెళ్తూ ఉండగా వచ్చి పొడిచాడని నా వాటలు చెప్పు కోర్టులో. చేయాలి కదా, చేస్తాను కదా. వాడు అతను నేరం చేశాడో లేదా అనేది కోర్టు తెలిసి అతను నేరం చేసిన శిక్ష వస్తుంది, నేరం చేయలేదంటే విడిచిపెడతాడు. దానికి కూడా వెళ్ళలేనటువంటి ధైర్యశీలివు నువ్వు. ఇవాళ మాట్లాడతారు కదా, పులులు సింహాలతో పోలుస్తారు కదా.
నువ్వు పెట్టినటువంటి కేసులో నువ్వు వెళ్ళి సాక్ష్యం చెప్పలేనటువంటి ధైర్యశీలి ఈయన. ఉమ్, ఇవాళ వచ్చేసి వీళ్ళందరూ పలకరిస్తూ జైలు చుట్టూతో తిరుగుతూ జైలు దగ్గరికి పోయి ప్రెస్ మీట్లు పెట్టి హంగామా చేస్తూ మధ్య మధ్యలో మళ్ళీ కామెడీ సీన్లు పెట్టుకుంటూ ఏదో పిల్లల్ని ఎక్కించుకుని వాళ్ళతో ముద్దులు పెట్టుకుని అసలు నిన్న ఏంటో ట్రూత్ అంటే ఏదో వైసీపీ ట్రూత్ బ్లాక్ అనేదో నిన్న ఏదో అన్నారట. ఆయన ఏదో 7 గంటలకెల్లా వచ్చేస్తుంది అసలు వంశీ మీద ఎందుకు ఎంత అరెస్ట్ చేశారు, దానికి సంబంధించి వాస్తవాలన్నీ బయటకు వస్తాయి అట్లా అని చెప్పి. ఎస్ ఏమి వాస్తవం వస్తుందండి? కొండపావులూరు అనే ఊర్లో కొండలు లేకుండా కొట్టేసిన గరుడండి ఈయన. ప్రకృతి సహసిద్ధంగా ఏర్పడినటువంటి కొండల్నే కంప్లీట్ గా కనుమరుగు చేశారు. అంటే చూడండి ఏ ఎత్తున దోసేశారో, ఎంత పెద్ద ఎత్తున దోసేశారో ఒకసారి చూడండి. ఎన్ని చెరువులు గన్నవరం నియోజకవర్గంలో, ఎన్ని చెరువుల్ని, ఎన్ని వేల ఎకరాలను మట్టి తోలేవు. ఇట్లా మీరు ప్రభుత్వం వచ్చేసి వాళ్ళు ఏదో నోట్లో వేలు పెడితే కొరకలేనటువంటి మనిషిని పాపం ఏదో అందగాడిని తీసుకొచ్చి పెట్టారని చెప్పేసి బాధపడుతున్నావు. అంటే సిగ్గుపడాలి మాట్లాడే ముందు. సిగ్గు దేనికి? నువ్వు రాజకీయ నాయకుడికి చెప్పుకుంటే సిగ్గుపడాలి. నువ్వు మామూలుగా ఎంత ముందు లాగా నువ్వు కూడా క్రిమినల్ గా మాట్లాడుకో. నువ్వు క్రిమినల్ గా ఉన్నటువంటి నేను కూడా నేరస్తుండే అని చెప్పుకో ఎవడు పట్ల. మగ మేము నిన్ను గురించి ఆలోచించాం. కానీ ఒక రాజకీయ నాయకుడు అలా ముసుగులో, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు హోదాలో, గతంలో ఒక ఎక్స్ సీఎం హోదాలో ఇవి వచ్చి మాట్లాడుతుంటే ఎట్లా? అది ప్రజాస్వామ్యమా? రైట్. ప్రజాస్వామ్యంలో నిన్ను ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో నువ్వు ఏదో చేయబెట్టే అసలు నువ్వు ఎట్లా పోతావు అని చెప్పేసి ప్రభుత్వం కనుక నీకు పర్మిషన్ ఇవ్వకుండా ఆపితే ఇట్స్ కరెక్ట్. కానీ ప్రజాస్వామ్యము ఉంది, ప్రజాస్వామ్యంలో పరిపాలన చేస్తామని ఒక ఆలోచనతో మేము అన్ని కూడా ప్రజాస్వామ్య బద్ధంగా ఎంత చూడండి. అది కూడా ఒక్కోసారి తప్పేమో. ఇదంటారు కదా అతి మంచి కూడా తప్పన్నట్టుగా ఇవాళ ప్రజాస్వామ్య బద్ధంగా మేము వెళ్ళడం కూడా కొన్నిసార్లు తప్పేమో అనిపిస్తుంది ఇలాంటి శాఖలు చూస్తుంటే. అందుకని ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటారండి. ప్రజలు అన్ని కూడా అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా ప్రజల కోసం ఎవరైతే మంచిగా పనిచేస్తారో వాళ్ళనే వీళ్ళు గెలిపిస్తారు తప్పితే నేను ఏదో బటన్ నొక్కాను, లేదంటే ఓటుకు 2000 ఇస్తాను, 3000 ఇస్తాను, నేను కొట్టేసిన డబ్బులు దగ్గర పంచర్లా దాసాను అవన్నీ తీసుకొచ్చి పంచుతారంటే డబ్బు తీసుకుంటారు. ఓటు ఎవరికి ఏదో వాళ్ళకే వేస్తారు. ప్రజలు విఘ్నులు తెలియగలనుకుంటే మనకు మించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజల ఆధ్యమం కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి జనసేన పార్టీ కోరుతున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. కాదు వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్. ముప్పాల సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. మొక్క ఆనంద్ సాగర్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు.